పరలోకమందు సింహాసనాసనుడైన పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. గడిచినటువంటి వారమంతా మమ్మల్ని కాపాడారు తండ్రి. ఈ వారంలో మొదటి దినాన్నే ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం. ఇంతవరకు కీర్తనలతో మిమ్మల్ని స్తుతించి ఉన్నాం తండ్రి. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని సంగతుల దేవా మేము పరిశీలన చేస్తూ, తెలుసుకుంటూ, నేర్చుకుంటూ అవలంబించడానికి మా మనసును సిద్ధపరచుకునే మనసు మాకు దయచేయండి. సమయోచితమైన జ్ఞానంతో మీ దాసును నన్ను నింపి మీ పాత్రగా వాడుకొనమని, బలహీనులు ఎవరైనా ఉన్నట్లయితే అట్టి బిడ్డలకు ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధనకు చేరవచ్చినటువంటి దేవుని పిల్లలు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి అనేకమైనటువంటి దీవెనలు దాచి ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తమాంసాల్లో తన సేవా పరిచయంలో సశరీరుడుగా భూమి మీదకు వచ్చిన నాడు తండ్రి యొక్క దీవెనలు ఏదైతే ఉన్నాయని ఆయన అక్కడ కళ్ళారా చూసి వచ్చారో ఆ దీవెనలన్నీ కూడా నాయి, నావన్నీ కూడా మీవి అని చెప్పడం జరిగింది. ఆ దీవెనలు పొందటానికి మనం అందరం కూడా భూమి మీద ఏ కార్యక్రమాలు అంటే ఏ వరుస క్రమంలో అయితే మనం నడవాలో అలా నడిచినప్పుడే మనం సొంతం చేసుకుంటాం. ఈరోజు మనం ఒక లేఖన భాగాన్ని ఆలోచన చేయబోతున్నాం. లోకంలో ఒక సామెత ఉన్నది. ఆ సామెతను చెట్టు చెడు కాలానికి కుక్కమూతి పిందులు కాస్తాయట. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా కాయలు చెట్టు చెడిపోయే టైం వచ్చిందనుకోండి, ఆ చెట్టుకు కాసేటువంటి కాయలు ఇంకా పనికి రావు అని అర్థం. ఇంకా పనికి రాని కాయలు కాస్తాయి అండి. ఇది దృష్టిలో పెట్టుకుని దీన్ని అనుసరిస్తూ లేఖన భాగాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం అండి. రైట్. క్రీస్తుకు పూర్వం 950లో ఇశ్రాయేల్ దేశం ప్రారంభమయ్యి ఇశ్రాయేల్ దేశం రెండుగా, యూదా దేశం అలాగే ఇశ్రాయేల్ దేశం విడిపోయింది. ఇశ్రాయేల్ దేశం కాలక్రమంలో త్వరగా క్షీణదశకు చేరుకుంది. ఈ క్షీణదశ ఆత్మ సంబంధమైన క్షీణదశ. రోజు రోజు కూడా దిగజారిపోయింది. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంది. ఈ దూరం ఎందువల్ల అయిపోయిందంటే, ఒకటి విగ్రహారాధనలో ఆరితేరింది, భక్తిహీనతలో ముదిరిపోయింది. ఈ రెండింటి వల్ల ఇశ్రాయేల్ దేశం రోజు రోజుకి, దేశం అంటే ప్రజలే కదా, రోజు రోజుకి ఏమైపోతుందంటే క్షీణదశకు వచ్చేసింది అన్నమాట. 721లో ఇశ్రాయేల్ దేశం ఇంకా అంతరించిపోయి అష్షూరు చెరకి వెళ్ళబోతుంది. అంటే ఒక చెరకు దేవుడు ఏం చేయబోతున్నాడంటే అప్పగించబోతున్నాడు. ఎందుకు చెరకు అప్పగిస్తున్నాడు దేవుడు? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము
5వ వచనాన్ని మనం చూసినట్లయితే ఐగుప్తు దేశమునకు ఐగుప్తు దేశాన్ని నుంచి వచ్చారు, తిరిగి మళ్ళీ అక్కడికి ఏం పోరాళ్ళు, కానీ అది సంగతి. వారట యెహోవా దేవుణ్ణి ఏం చేశారటండి, విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ఏం చేస్తాడు, ప్రభుత్వం చేస్తారు అని చెప్పేశాడు. వారు దేవుని విసర్జించారు అంటున్నాడు. ఆ విసర్జించడంలో ఎంత మందలించినా, ఇప్పుడు హోషేయ అంటే ప్రవక్త అయినా, ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసిన దిద్దుకోలేనటువంటి స్థితిలో ఇశ్రాయేల్ దేశం ఉంది. ఈ పరిస్థితి వాళ్ళకి ఏర్పడడానికే వారే కారణం. దేవుణ్ణి ఏం చేశారని చదివాం, విసర్జించారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత వారు దేవుని హత్తుకుని జీవించలేరు. ఐగుప్తు అంటేనే బానిస బ్రతుకు. బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు. ఐగుప్తు నుంచి విడిపించి వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు. సీనాయి కొండ దగ్గర నిబంధన చేసుకుని, ఎర్ర సముద్రం దాటించి సీనాయి కొండ దగ్గర నిబంధన చేసుకుని, దేవుడు అనుకున్న దేశానికి, కనాను దేశానికి వారిని నడిపించాడు. పాలుతేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. నడిపించిన తర్వాత వాళ్ళని పరిపాలించడానికే సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను కాలం వచ్చేటప్పటికి తాను ఎటువంటి మనసు కలిగిన వాడని గ్రంథం చెప్పిందంటే, కామాతురత కలిగి 700 మంది భార్యలను, చాలక 300 మంది ఉపపత్నులను ఆయన కలిగి ఉండటం వల్ల కూర్చున్నది దేవుని యొక్క సింహాసనం అయినప్పటికీ కూడా నేను ఏ సింహాసనం మీద కూర్చున్నానో అని అతను ఆలోచన చేయకోకుండా చేరానటువంటి కార్యాలు చేస్తున్నందుచేత దేవుడు తన మనస్సులో ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ మనకు ఏమర్థమవుతుందంటే, మనము కూడా మన ఇష్టమైనటువంటి విధానంలో మనం నడుస్తున్నప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఎటువంటిది, మనల్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు, ఈ పరిస్థితులు మనం మర్చిపోతే సొలొమోను కూడా మర్చిపోయాడు. సొలొమోను కూర్చున్న సింహాసనం ఎవరిదే? దేవునిది. దేవుడే కదా అతనికి సింహాసనాన్ని ఇచ్చాడు. ప్రజలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. మరి దేవుని ప్రజలను ఏలుబడి చేస్తూ దేవుని సింహాసనం మీద కూర్చుంటూ మరి దేవునికి ఇష్టం కానటువంటి ఆ కామాతురత కార్యక్రమాలు జరిగించినప్పుడు దేవుడు సహించలేదు మాట. దేవుడు సహించలేదు. ఇంక దేవుడు ఏమనుకున్నాడంటే, రాజ్యాన్ని వేరు చేయాలనుకున్నాడు. అయితే ఈ రాజ్యాన్ని వేరు చేయాలనుకున్నప్పుడు సొలొమోను తండ్రికి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఎవరైనా తండ్రి? దావీదుకి. దావీదును దేవుడు ఎందుకు హెచ్చించాడు అని మనం అనేక సార్లు బైబిల్ తరచి చూసినా దావీదులో అనేకమైనటువంటి క్వాలిటీస్ కనపడతాయి, దేవునికి నచ్చినాయి. ఒక పాటల రచయితో, లేకపోతే దేవుని అనుకున్నవి జరిగిస్తాడనో, లేదండి గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి అతన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు నా దేవుడు తప్ప నాకు మరొకరు ఎవరూ లేరు అనుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదుతో ఒక వాగ్దానం చేశాడు. ఒకవేళ నీ తరం అయిపోయినా నీ ఇంట్లో ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూనే ఉంటుంది, ఆరిపోదు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూస్తే, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకుని నా పట్టణమైన
యెరూషలేములో నా ఎదుట ఒక దీపము, అది సంగతి కదా. ఒక దీపము నా సేవకుడి దావీదుకి ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారునికి ఏం చేస్తానంటే ఒక గోత్రాన్ని ఇస్తానన్నాడు. అతని గోత్రాన్ని ఇస్తానన్నాడు. అదే గ్రంథం, రెండో గ్రంథం, రాజుల రెండో గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యోధాను ఏం చేయలేదంటే నశింపచేయలేదు. మనసు లేదు ఆయనకి. అంటే ఏం జరిగిందంటే యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం విడిపోయిందని చెప్పుకున్నాం సొలొమోను కాలంలో. ఈ రెండింటినీ కూడా, ఈ రెండు రాజ్యాలు కూడా భక్తిహీనతలోనే ఉన్నాయి. అయితే 720 వచ్చేసరికి సంపూర్ణంగా అష్షూరు చెరలోకి ఇశ్రాయేల్ వెళ్ళిపోతానికి దేవుడు పరిస్థితులు ఏర్పాటు చేశాడు. ఈ కారణం ఏంటి? ఒకే మాట చదివాం మనం హోషేయ గ్రంథంలో. యెహోవాను ఏం చేశారు? దేవుని విసర్జించటం వల్ల దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమంటున్నాడు అంటే, అష్షూరు చెరకి వెళ్ళిపోతారు, నన్ను విసర్జించారు కాబట్టి. ఆ సమయంలో అష్షూరు రాజు వచ్చి వాళ్ళని చెరగుని తీసుకెళ్ళిపోతాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ స్థలంలో వేరే వాళ్ళని పెట్టేస్తాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను విననందు చేత. అయితే కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. వారికి వీరికి కూడా, దేవునికి వారికి కూడా ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారంగా వెళ్ళి లేనందు చేత ఈ కార్యక్రమాలన్నీ వారికి వస్తున్నాయనేటువంటి సందర్భం గ్రంథస్థంలో మనకు కనపడుతూ ఉంది. అక్కడికి వెళ్ళక ముందు మర్చిపోక మాట చదువుకుని అక్కడికి వెళ్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, ఆదాము నిబంధన మీరినట్లు ఆదాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ప్రారంభము నుంచి కూడానండి నరులతో దేవుడు ఏ సహవాసం చేశాడండి? నిబంధన లేకోకుండా, వడంబడికి లేకోకుండా వారితో ఏం చేయలేదైనా సహవాసం చేయలేదండి. నిబంధన సహవాసం అండి. ఆదాము నిబంధన మీరినట్లు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవునితో నిబంధన సంబంధం కలిగి ఉన్నారు. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది ఈ మాటను చదివినప్పుడు? ఆదాము నిబంధన మీరినట్లుగా ఇప్పుడు ఏళ్ళలో కూడా ఏమై ఉండాలా? నిబంధన మీరిన బట్టే చెప్పండి ఏ చెరకు వెళ్ళబోతున్నారో? అష్షూరు చెరకు వెళ్ళబోతున్నాడు. అష్షూరు దేశం అది ఏమండి. అష్షూరుకి ముఖ్య పట్టణం నినివే. మనం నినివే పట్టణం గురించి చదువుతాం కదా. నినివే యోనా గ్రంథం చదివేటప్పుడు నినివే పట్టణమే కదా అష్షూరు రాజధాని. ఏమండి, ఇవన్నీ చరిత్రలో జరిగిన సంఘటనలు, ఇవి కథలు కాదు. ఇవి వాళ్ళు విసర్జించారట యెహోవా దేవుని. నిబంధన మీరారట. ఎక్కడ జరిగింది నిబంధన? సీనాయి కొండ దగ్గర జరిగింది. నిర్గమాకాండము 19వ అధ్యాయం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం అంట. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా.
సమస్త భూమి నాదే కదా, ఎక్కడ ఉన్నా కానీ నాదే. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. సమస్త భూమి నాదే, కానీ అందరిలోనూ కూడా మిమ్మల్ని ఏం చేసుకున్నానంటే ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసుకున్నాను. లోకంలో ఎంతమంది జనాంగం ఉండగా మనమే దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? మనల్ని దేవుడు ఏం చేశాడండి? ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం నమ్మవలసిన అవసరం ఉంది. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటును అనుసరించే. ఏమండి, ఈ మాట ఇప్పుడు ఈ 19వ అధ్యాయంలో చదివిన మాట ఎక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది? సీనాయి కొండ దగ్గర. సీనాయి కొండ దగ్గరకి రావటానికి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ట్రావెల్ చేసి? ఐగుప్తును. అంటే ఐగుప్తు యొక్క ప్రమేయము, ఐగుప్తు యొక్క అధికారము, ఐగుప్తు యొక్క ప్రభుత్వం ఇంకేది వీళ్ళ మీద ఏం చేయదు, ఆచిమర్చి చెయ్యని స్థితిని తీసుకొచ్చాడు. ఇంకా మీ మీద ఎవరు ఏలుబడి చేయరు. అసలు మీరు వచ్చేది ఇంకా నా దేశానికి వస్తున్నారు, మీకు సస్యశ్యామలంగా మీకు నెమ్మదికరమైన పరిస్థితిలో ఉంటారు. ఎప్పుడు కండిషను, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన. ఈ కండిషన్ మర్చిపోయి ఆ రోజు సీనాయి కొండ దగ్గర దేవునికి వారు ఇచ్చినటువంటి మాటను బట్టి ఆదాము ఏం చేశాడని చదివారు? నిబంధనను మీరాడు. నిబంధన మీరాడు. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా ఏం చేసి ఉంటారో మన పాఠంలోకి వెళ్తాం. ఏం చేసి ఉండొచ్చు దీన్ని బట్టి? నిబంధన మీరినట్లే కదా. ఇప్పుడు నిబంధన మేరకపోతే వాళ్ళని దేవుడు ఎక్కడ పంపడు? అష్షూరు చెరకే పంపడు కదా. అష్షూరు చెరకు పంపడు. ఆ రోజు వారు చేసుకున్నటువంటి ఆ నిబంధనను వారు మీరినట్లే కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఎటువంటి నిబంధన అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన నిబంధన. ఎవరిద్దరి మధ్య? ఇశ్రాయేలీలకి దేవునికి మధ్య జరిగిన నిబంధన. ఎవరికి తెలుసండి? ఇది రాయబడింది కాబట్టి మనకు తెలుసు. మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి కమిట్మెంట్ ఎవరికి తెలుస్తుంది? ఎదురు కూర్చుని మాట్లాడుకుంటే వాళ్ళిద్దరికీ తెలుస్తుంది, మూడో వ్యక్తి తెలియదు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18. ఆ దినము నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ ఏం చేస్తున్నాను? నిబంధన, వడంబడిక, నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? కింద చెప్తున్నాడు చూడండి, నీవు నిత్యము. అది సంగతి మాట. లోకంలో అనేక మంది జనాంగాలు ఉన్నా నిన్ను మాత్రం నా బిడ్డ అనుకున్నాను నేను. లోకంలో అనేక మంది ఉన్నా కానీ నువ్వు మాత్రమే నా సొంతం. నిత్యము ఉండాలి, నాకు మధ్యలో వెళ్ళిపోవటానికి లేదట. మన ఇద్దరు రిలేషను ఎప్పుడు దాకా సాగాలంటున్నాడు? నిత్యము ఉండాలా, నిత్యము ఉండాలా. ఏమండి, ఇంకెవరి దగ్గరికి నువ్వు పోకూడదు. నిత్యము నువ్వు నా దగ్గరే ఉండాలా. నువ్వు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్ష్యములు చూపుట వలనను నిన్ను ఏం చేసుకున్నాను? ప్రదానము చేసుకున్నాను. నిబంధన యొక్క కార్యక్రమం ఎలా ఉంది అంటే, ఇప్పుడు దేవుడు యెహోవా ఇశ్రాయేలీయులతో ఏం చేసుకున్నాడండి? నిబంధన. ఎన్ని రోజులు ఇది కాంట్రాక్టు? అప్పుడప్పుడు అమెరికాలో కూడా మనం వింటూ ఉంటాం, కాంట్రాక్ట్ మ్యారేజ్లు జరుగుతాయంట. విన్నారు ఎప్పుడన్నా? పెళ్ళిళ్ళు కూడా కాంట్రాక్టేనా? అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు భార్యగా ఉండాలి, ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు భర్తగా. అన్ని సంవత్సరాలు అయిపోతారు, ఇద్దరు ఏం చేస్తారా? విడిపోతారు. అసలు ఎక్కువ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే గొడవలన్నీ ఇవేనండి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి నిబంధన ఎటువంటిదండి? కొన్ని సంవత్సరాలు మాత్రం మనం కలిసి ఉందాము అని అనుకున్నాడు. నిత్యం అంటున్నాడు దేవుడు. నిత్యము ఉండాలన్నాడు. నిత్యము నాకు ఉండునట్లుగా. అంటే నువ్వు ఇంకెక్కడికి పోకూడదన్నమాట.
అయితే వీళ్ళు ఏం చేశారండి? ఆ నిబంధన భంగం చేశారు కాబట్టి నిత్యం ఆయనతో లేరు, నిత్యం ఆయనతో లేరు. ఆయన విసర్జించారు. విసర్జించటం వల్ల ఆయన మాట శ్రద్ధగా వినలేదు, నిబంధన ప్రకారం జీవించలేదు. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే నిబంధన ప్రకారంగా జీవిస్తే ఆయన మాట శ్రద్ధగా వింటే దేవుడు వీళ్ళని చెరకు అప్పగిస్తాడా? అసలు వీళ్ళ మీద ఏ ఆలనిస్తాడా? అప్పుడప్పుడు మనం అంటాం, నా మాట వింటే నిన్ను బాగా చూసుకుందును అంటాడు. అని ఆ మాట అర్థం ఏంటి? నీ మీద ఏ కూడా వాళ్ళనంటే ఎప్పుడంట? మళ్ళీ మా ముందు మాట ఉంది కదా, నువ్వు నా మాట వినాలి. పిల్లలు వింటారనుకోండి, వాళ్ళకి అన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. వినలేదనుకోండి, ఏవి ప్రొవైడ్ చేయి, ఏవి ఇవ్వం. ఇప్పుడు దేవుని యొక్క మాట కూడా అలాగే కనపడుతుంది. నువ్వు నా మాట శ్రద్ధగా వినాలి, నువ్వు నిత్యము నాకు ఉండాలి. ఆ మాటలు నేను పదే పదే ఎందుకంటున్నానంటే, నీవు నిత్యము నాకు ఉండకోకుండా అటు ఇటు నువ్వు పోతే నిన్ను కాపాడవలసిన బాధ్యత నాకు అనే మాట అందులో కనపడుతుంది. అనే మాట అందులో ఉంది. వారు నిబంధన భంగం చేసినట్లు కనపడుతుంది. ఏమండి? ఇప్పుడు నిబంధన భంగం అయింది కాబట్టి వారి యోగక్షేమాలు ఇంకెవరో పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఇంకా పట్టించుకోరండి. ఇప్పుడు ఎక్కడికి వెళతారు వాళ్ళు? అశ్షూరు చెరకు వెళ్ళిపోతారు. నిబంధన మీరినప్పుడే అప్పగిస్తున్నాడండి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలా. నిబంధన మీరినప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినట్లు కనపడుతుంది. అంటే నిబంధన మీరితే దేవుని కాపుదల వారి మీద ఉండదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. మరొకసారి ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదేనులో ఆదాము నిబంధన మీరాడు. నిబంధన మీరటానికి ప్రధాన కారణం ఎవరో? నిబంధన మీరటానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏమండి? నిబంధన మీరటానికి కారణం అపవాది వస్తాడని దేవుడే చెప్పాడుగా. అపవాది రాడా? అపవాది పనే మనుషులను పాడు చేయడం, దేవుని పనిని పాడు చేయడం. అపవాది మీద మనం ఎప్పుడూ కూడా పెట్టడానికి లేదు. కొన్ని రైట్ అన్నీ రెండో అధ్యాయం చూడండి. ఆదికాండం 2 కాదు 3 అనుకుంటా. 3వ అధ్యాయము 17వ వచనమాట. నీవు అది మరి సంగతి. అంటే నీవు నిబంధన విషయంలో ఎవరి మాట చెప్పండి వినకూడదు. నిబంధన విషయంలో మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి కమిట్లో 3వ వ్యక్తి మాట అని అక్కడ భార్య అనేటువంటి ప్రస్తావన అక్కడ రాయబడింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము. ఒకవేళ మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి విషయంలో ఇంకొక వ్యక్తి మాట నేను ఏం చేయొచ్చు? వినొచ్చా వినకూడదా? ఇప్పుడు పాస్టమ్మ గారికి నాకు ఏదో ఇద్దరి మధ్య ఒక కమిట్మెంట్ ఉందనుకోండి, ఆ కమిట్మెంట్ మేము కొనసాగిస్తూ ఉండాలా. లేదనుకో ఆవిడకి ఇంకొక వ్యక్తి 3వ పర్సన్ ఎవరైనా ఏదైనా మాట చెప్పారు, నాకు 3వ పర్సన్ ఎవరైనా మాట చెప్పారు అనుకోండి, ఆ మాటను విన్నాను అనుకోండి, ఆవిడైనా నిబంధన మీరుతుంది, నేనైనా నిబంధన మీరుతాను, ఇద్దరి మధ్య ఏమొస్తుంది? అప్పుడు మొత్తానికి ఇద్దరిని ఎక్కడ పెడతాడు దేవుడు? ఒక చెరకు అప్పగించేస్తాడు. అంటే నిబంధన విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. నీవు నిత్యము నాకు ఉండాలి, నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. మన ఇద్దరి మధ్య సేనాయి కూడా దగ్గర జరిగినటువంటి నిబంధన అటువంటిది. నిన్ను నేను కాపుదలగా భద్రపరచాలి అంటే కనుక నువ్వు నిబంధనలో కొనసాగవలసిన అవసరం ఉంది. మరి ఇప్పుడు నిబంధన మీరాడు కాబట్టి ఎవరి మాట విని మీరాడట? ఎవరి మాట? అక్కడ ఆదాము గారు అయితే ఎవరి మాట విన్నారండి? భార్య మాట విన్నాడు. కాబట్టి వెంటనే ఏం జరిగింది? అక్కడ ఏదైనా తోటలో నుంచి ఏమైపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. దేవుని సహవాసం నుంచి వెళ్ళిపోయాడు. ఆయన కాపుదల లేదు, ఇంకా తోటలో ఉండటానికి పరిస్థితులు లేవు. అంటే దాన్ని ఒకే మాటలో చెప్పుకోవాలంటే ఇంకా దేవుని దీవెనలు వారి మీద లేవు కాబట్టి తోటలో నుంచి ఏమైపోయారు? బయటికి వెళ్ళిపోయారు. తోటలోంచి బయటికి వెళ్ళిపోయారు. ఇంకా తోటలోంచి వెళ్ళిపోవడమే కాదు, భూమి కూడా ఏం చేయబడింది అంటాడో శపించాడు దేవుడు. ఇంకా భూమి నువ్వు ఎంత పండించుకున్నా ఏమవుతుంది? పంట పండదు. అందుకని చెమట ఊర్చి నువ్వు నేలను సేద్యము చేస్తావని చెప్పేశాడు. కష్టపడుతున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మానవుడు కష్టపడుతూనే ఉన్నాడు.
లేదంటే అప్పటి వరకు కష్టం తెలియదండి వాళ్ళకి. వర్షాలు కూడా లేవు, భూమిలో నుంచి ఆవిరి వచ్చి మొత్తం పచ్చటి మొక్కలతో వాతావరణం చక్కగా ఉండేదండి, చక్కగా ఉండేది. జలప్రళయం వచ్చేదాకా కూడా నరుడికి ఆకాశం నుంచి వర్షం వస్తుందనే సంగతి ఎవరికే తెలియదండి. దేవుడి మాట వింటే దేవుడు ఏ రూపంలోనైనా నీకు పంటలే కావాలా, నీకు దీవెనలే కావాలా, నీకు ఆశీర్వాదాలే కావాలా, ఏ రూపంలో ఇస్తాడో మనకు తెలియదండి. అందుకంటాడు ఆకాశపు వాకిండ్లను విప్పి, ఆకాశపు వాకిండ్లను విప్పేది ఆయన. మనం పట్టజాలన విస్తారమైన దీవెనలు ఇచ్చేది ఆయన. ఏ రూపంలో ఇస్తాడో మనకు తెలియదు. కానీ నిబంధనలు ఏం చేశారట? మీరారు వీళ్ళు. ఒక నిబంధనలో నిలుచుంటే కనుక ఏముంటాయే? దీవెనలు ఉంటాయి. కానీ ఇశ్రాయేల్ నిబంధనలు మీరిన కారణాన్న ఏ చెరకు అప్పగిస్తున్నాడు దేవుడు? అష్షూరు చెరకు అప్పగిస్తున్నాడు. ఏమండి? అష్షూరు చెరకు అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ అష్షూరు చెరకి ఏళ్ళు వెళ్తున్నారా, దేవుడు అప్పగిస్తున్నాడా? అష్షూరు చెరకి వీళ్ళు వెళ్ళిపోతున్నారా, దేవుడే వీళ్ళని అప్పగిస్తున్నాడా? ఎందుకు అప్పగిస్తున్నాడు దేవుడు? సంగతి అదే, సంగతి అదే. నిబంధన మీరినట్లుగా ఉంది. ఏమండి? దేవుడు మానవ జాతి యావత్తుతో కూడా నిబంధన సంబంధమే కలిగి ఉన్నాడండి, నిబంధన సంబంధమే కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ, అదిగోండి కొత్త నిబంధన వాగ్దానం చేస్తున్నాడండి దేవుడు. మరొక నిబంధన వాగ్దానం చేస్తున్నాడు. క్రొత్త నిబంధన చేయుదును, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదని చెప్పేసి. అంటే ఇప్పుడు దేవుని మనసులో ఇంకొక నిబంధన ఏదో ఉన్నట్లు కనపడుతుంది. ఎందుకని? వారు ఆ నిబంధనను ఏం చేశారు? మీరారు భంగం చేశారు. భంగం చేశారు కాబట్టి దేవుడు ఇప్పుడు క్రొత్త నిబంధన చేసేటువంటి దినములు వస్తున్నాయి అని చెప్పేశాడు. ఏమండి? ఇప్పుడు పాత నిబంధన యొక్క విశేషత ఏంటి? పాత నిబంధన యొక్క విశేషత ఏంటంటే దేవుడు మోషే భక్తుడిని సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడంట ఆయన? 40 రోజులు. ఆ 40 రోజుల తర్వాత దేవుడు ఒక 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇచ్చారు. అవి పట్టుకుని వచ్చారు. ఆ నిబంధన యొక్క విశేషత. ఇప్పుడు అందులో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు కూడా, ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలకి ఏం చేయాలి? అవి నేర్పించాలి. అవి నేర్పించాలి. పసికందుకు పుట్టిన బిడ్డకే 8వ రోజున సున్నతి చేయిస్తారు. సున్నతి చేయించిన మొదలుకొని ఆ పిల్లోడికి ఏమి నేర్పించాలా? ఇందులో రాయబడిన ఆ ఆజ్ఞలు నేర్పించాలి. ఆ నిబంధన యొక్క విశేషత. ఏమండి? ఒక మాట. ఇప్పుడు ఆ పసికోనకి ఆ నిబంధనలో ఉన్నటువంటి మాటలు చెబితే ఏమైనా అర్థమవుతాయా? అర్థం కాకపోతే ఏం చేయాలా? చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నీ ఎంత కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు ఆ ఆజ్ఞలను ఏం చేయమంటాడు? నేర్పించమంటాడు. నేర్పించమంటాడండి. ఇది ఎప్పుడు చేసినటువంటి నిబంధన అంటున్నాడంటే మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు చేసినటువంటి నిబంధన. కానీ క్రొత్త నిబంధన అటువంటిది కాదు. క్రొత్త నిబంధన అటువంటిది కాదు. నిజంగా ఇక్కడ ఒక మాట చెప్పకుండా నేను దాటిపోకూడదు. కిందకి చదివి అప్పుడు ఆ మాట చెప్తానండి. 32వ వచనం మరొకసారి చదువుతున్నాను. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏది?
రైట్, అందరూ ఫాలో అవుతలేదు అనుకుంటున్నాను నేను. కొంచెం అంశం కష్టంగా ఉందా ఏమండి? అంశం కష్టంగా ఉన్నట్టుంది. అయితే ఒక్కసారి మళ్ళీ మొదటికి వెళుతున్నాను. ఏంటంటే, దేవుడు ఒక నిబంధన ప్రజలతో చేసుకున్న తర్వాత ఆ నిబంధనను వాళ్ళు కొనసాగించకపోతే దేవుడే ఒక చెరకి ఏం చేస్తాడు, వాళ్ళని అప్పగిస్తాడు. అక్కడ వరకు అర్థమైందా? అలాగే ఇశ్రాయేల్ని, యోధా జనాంగాన్ని కలిసి ఉన్నప్పుడు సొలొమోను కాలంలో రాజ్యం విడిపోయిన తర్వాత సొలొమోను పరిస్థితి బాగోలేకపోవటం వల్ల రాజ్యం విడిపోయిన తర్వాత ఆ వాళ్ళని ఏం చేశాడంటే రోజు రోజుకి యెహోవాను విసర్జిస్తున్నారు కాబట్టి, నిబంధన మీరాడు కాబట్టి అష్షూరు చెరకి ఏం చేసేస్తున్నాడు, అప్పగిస్తున్నాడు. కారణం ఇశ్రాయేలీలా దేవుడా? ఇశ్రాయేలీలే వాళ్ళకి అప్పగించేస్తాడు. ఇప్పుడు ఆ నిబంధన మీరారు కాబట్టి దేవుని మనసులో నుంచి ఇంకోటి బయట పెట్టాడు. ఏంటి బయట పెట్టాడంటే, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వస్తున్నాయి. ఇది ఎటువంటి నిబంధన అంటే, గతంలో మీ పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. కానీ ఈయన ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడంటే ఈ నిబంధనలో. ఎవరో? దేవుడు. నిజంగా ఒక్కొక్కసారి అండి ఆయన చిన్నపిల్లల మెంటాలిటీ అనిపిస్తుందండి. చిన్నపిల్లల మెంటాలిటీ. నీకు ఇది ఇస్తాను అంటే పిల్లలు చూడండి ఏదైనా ఏం చేస్తారు, చేసేస్తారు. ఏదైనా చేసి ఆయన అంతేనండి. ఆయన మనస్తత్వం ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడండి. ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడంటే ఇంకా నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టు అయిపోయాడు. ఎవరితో ఆ మాట అన్నదే? ఇశ్రాయేలీలతో. అప్పుడప్పుడు అంటాం, అబ్బా అసలు నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను అంటాడు ఒక్కొక్క భర్త. ఎవరి ముందు? పెదవుల నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా? అది మళ్ళీ ఎక్కడి నుంచి వద్దా మనకెందుకు? అది అనేవారికి తెలుసు, పొందేవారికి తెలుసు. ఇప్పుడు దేవుడు ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడో కింద చెప్తున్నాడు చూడండి. నేను వారి అది మరి ప్రధానమే కాదు, ఆల్రెడీ వాళ్ళని నేను ఏం చేసుకున్నాను, పెళ్ళి కూడా చేసేసుకున్నాను. ఇష్టపడేనా పెళ్లి చేసుకుంటారా? ఏదో నిండా ఆ రోజు బలవంతాన్ని కూర్చోబెట్టారు, తాళి కట్టారు, ఈ బాధలు పడలేకపోతున్నా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంక ఉన్నా ఇప్పుడు చెప్తారేట. ఇంకా ఆ రోజు ఏది నాకు తెలియదు, తెలియక చేశారు అన్నారు. ఇప్పుడు మీకు ఈ పాయింట్ అక్కడ అప్లై అవుతుంది. ఎక్కడ? ఆ రోజు పసికోనకి ఏం చేసేసారు, సున్నతి చేసేసి అందులో ఉన్న మాటలనే నేర్పించాలి. పసికోనకి తెలియదు. కానీ ఇప్పుడు వచ్చే నిబంధనలు చూశారు, ఏది క్రొత్త నిబంధన అటువంటిది కాదు. ఇది ఈ నిబంధన డిఫరెంట్. ఈ నిబంధన డిఫరెంట్. ఇది కనుక ఆయన ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడంటే ఇశ్రాయేలు ప్రజలతో, ఇంకా నా పిల్లలు ఇంకా వాళ్ళు ఉంటే నేను ఉన్నట్టు, నేను ఉంటా వాళ్ళు ఉన్నట్టు, వాళ్ళు లేకపోతే నేను లేను అన్నట్టు అయిపోయాడు. ఎవరు? దేవుడు అండి. దేవుడు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, అసలు దేవుడు లేకపోతే నేను అడుగు కూడా చేయనంటాం. కానీ ఆయన లేకుండా, ప్రార్థన కూడా లేకుండా ఎన్నోసార్లు ప్రయాణం వెళ్ళిపోతాం. మొన్న రాత్రి మాట్లాడాను కదా లక్ష్మి గారి ఇంటి దగ్గర. యేసు ప్రభు వారు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాడు ప్రజలతో? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రజలను ఏం చేస్తున్నాడు? ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా ఆయన జారిపోలేదు, ఎక్కడా కూడా ఆయన దూరంగా వెళ్ళిపోలేదు. ఇప్పుడు నిబంధన సంబంధులతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అండి. ప్రధానం మాత్రమే కాదండి, ఆయన వివాహం కూడా చేసుకున్నాడు. ఏమంటున్నాడండి? ఆ నిబంధనను వారు ఏం చేశారన్నాడు. ఇది ఎవరి దగ్గర మార్క్ ఉందో ఆ మార్కర్తో పెనిమిటినైనను అనే మాటను, భంగము అనే మాట కూడా భంగము చేసి ఉన్నారు అనేది ఆ రెండు మాటలు కూడా మీరు మార్కర్తో హైలైట్ చేయండి. లేకపోతే రెడ్ పెన్ ఉంటే రౌండ్ చేసుకోండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దేవునికి ఏమవుతారో ఒక మాటలో మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే భార్య. అసలు భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుందండి రిలేషన్? అసలు
ఇద్దరి మధ్య ఏమైనా రహస్యాలు ఉంటాయా? అబ్బే నీ రాబడి నీదే, నా రాబడి అంటాడా? ఇద్దరు కలిసి ఏం చేస్తారండి? ఏ పని అయినా వారు పూనుకుని చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలు అలాగుంటాయి, కొన్ని కుటుంబాలు వేరేలాగుంటాయి. ఆ కుటుంబ వ్యవస్థ గురించి ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటలేదు. కానీ ఆయన పెనిమిటట, ఆమె భార్యట, వాళ్ళిద్దరి మధ్య జరిగిన నిబంధన వాళ్ళు ఏం చేశారట? భంగము చేసుకునేది. ఇదే యెహోవా ఈ దినములైన తరువాత ఏమంటున్నాడండి? ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ. అదండి. ఇప్పుడు ఇశ్రాయేలు వారితో యోధా వారితో మళ్ళీ దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇంకో నిబంధన చేయబోతున్నాడు. ఇది క్రొత్త నిబంధన. ఇప్పుడు ఈ దినాలు అయిపోవాలి కదా. ఏ దినాలు? మరి అక్కడ కూడా మనం ఆగాల. ఇప్పుడు ఈ దినములు అయిన తరువాత అంటున్నాడు. ఆ రోజులు అవ్వకోకుండా ఇంకో నిబంధన రాదు. ఆల్రెడీ ఒక నిబంధన కింద ఉన్నప్పుడు ఈ నిబంధనలోనే కొనసాగాల. ఇది మీకు అర్థం అవ్వడానికి ఒక విషయానికి వెళ్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే మొదటి నుంచి ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి ఏమై ఉంటుంది? బద్ధురాలి. కానీ భర్త చనిపోని ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి ఆమె ఏం పొందుతుంది? విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని ఏం చేసుకోవచ్చు? వివాహం చేసుకొనినను. ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే, ఆ దినములు అయిన తర్వాత అంటున్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటి నిబంధనలో, ధర్మశాస్త్రం అనేటువంటి కార్యక్రమంలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇంకొక నిబంధన చేస్తే, ఇంకో నిబంధన కిందకి వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేసిన వాళ్ళు అవుతారో అక్కడ చెప్తున్నాడు మాట అండి. అక్కడ ఎలా మాట్లాడాడంటే, ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త ఉండగా ఆ ఒక స్త్రీ వేరొక పురుషునికి వెళ్ళిందనుకోండి, ఆమెను ఏమని చెప్పాడు? వ్యభిచారిణి అన్నాడు. అంటే ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆమె ఏం చేయొచ్చు? మరొక పురుషుని వివాహం చేసుకొనవచ్చు. ఇక్కడ భర్త ఎవరో? ధర్మశాస్త్రం. భర్త ఎవరో? పాత నిబంధన. అంటే ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రం జరుగుతూ ఉంటుండగా క్రొత్త నిబంధన వచ్చే అవకాశం ఉంటుందా? క్రొత్త నిబంధన వచ్చేసింది అనుకోండి, వేరొక పురుషుడు వస్తాడు. కాబట్టి వేరొక పురుషుని చేరితే వ్యభిచారం అవుతారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజులు అయిపోవాలా? ఏది? పాత నిబంధన రోజులు, ధర్మశాస్త్రపు రోజులు ఏమవ్వాలా? ముగింపు జరగాల. ఈ ముగింపు జరిగిన తర్వాత అప్పుడు వేరే నిబంధన రావాలా? నా మాట అర్థమవుతున్నాయి మీకు? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, అంటే ధర్మశాస్త్రాన్ని మేకులతో, అంతే, మేకులతో ఎప్పుడైతే సిలువకు కొట్టాడో అప్పుడే ఆ ధర్మశాస్త్రం అనేటువంటి భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? దాని నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తులు అయిపోతాం.
ఇప్పుడు ధర్మశాస్త్రం ఉండగా వీళ్ళు ఎవరి దగ్గరికి రాకూడదు? క్రీస్తు దగ్గరికి రాకూడదు. క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు అంటే నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన అనేటువంటిది మరొకటి దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏమర్థమైంది మనకే? భర్త. ఎవరికే? ఇశ్రాయేలీలకి. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు వచ్చి ఏం చేసేసాడు? పూర్తిగా నెరవేర్చి దాన్ని తొలగించేశాడు. భారముగా ఉండేది కదండి, దాన్ని సిలువలో మేకులతో ఏం చేశాడు? కొట్టివేసేసాడు. బట్టి క్రొత్త నిబంధన చేయటానికి ఏం ఏర్పడింది? మార్గం ఏర్పడింది. ఇప్పుడు పాత భర్త ఉండగా మార్గం ఉంటుందా? ఉండదు కదండి. అంటే ధర్మశాస్త్రం ఉండగా వేరొక పురుషుని చేరటానికి అవకాశం లేదు కదా. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి నెరవేర్చి సిలువలో మేకులతో కొట్టివేసి దాన్ని మనకి అడ్డము లేకుండా తీసివేసి ఇప్పుడు క్రొత్త నిబంధన చేయటానికి మార్గాన్ని ఏం చేశాడు? సరళం చేసేసాడు. ఈ క్రొత్త నిబంధన ఎవరితో చేస్తానన్నాడో ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? ఈ దినం 31వ అధ్యాయము 32వ వచనం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులో ఏముస్తాను? నా ధర్మ విధులను ఉంచెదను. అదండి. అదోమో రాతి పలకల మీద రాయబడిన ఆజ్ఞలు ఇప్పుడు ఎక్కడ రాయబడాలా? హృదయాల మీద రాయబడాలా. ఇది హృదయాల మీద రాయబడాలా. ఇశ్రాయేలు వారితో యోధా వారితో మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళిద్దరు జనాంగమే. ఇప్పుడు వీళ్ళిద్దరు జనాంగంతో అంటున్నాడు ఆయన. ఇప్పటి వరకు రాతి పలకల మీద ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఎక్కడ రాయబడాలా? మనస్సులో నా ధర్మ విధులను వారి హృదయముల మీద వ్రాసేది ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే ఇప్పుడు హృదయాల మీద రాయబడేటువంటి నిబంధన ఇది. రాతి పలకల మీద రాసుకున్నది ఉదాహరణకి పుస్తకాల్లో ఉన్నదేనే మనసులో ఉన్నదానికి తేడా లేదా? మనం బైబిల్ చదువుతున్నాం. బైబిల్ ఉన్న మాటలు ఎక్కడికి ఎక్కించుకోవాలా? హృదయంలోనికి రావాలి. హృదయంలోనికి వస్తే అసలు సమస్య లేదు. రాయబడింది. అప్పుడప్పుడు చూడండి, ఆజ్ఞలో చార్ట్ ఉందనుకోండి, ఇంట్లో వాక్యం ఉందనుకో, వాక్యం చదువుకుంటాం అంతే. ఆ చదివిన మాట ఎక్కడ భద్రపరచుకోవాలా? ఇప్పుడు కొత్త నిబంధన ఎటువంటిదంటే ఇది హృదయాల మీదకి ఎక్కాలి. ఇది రాతి పలకల మీద కాదు, ఇది హృదయంలో రాయబడాలా. ఇది హృదయంలో ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించి. ఇది ఇశ్రాయేలు వంశమంతయు. అదండి, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశాడు. అది ఇశ్రాయేలు వంశమంతయు తెలుసుకోవాలంటున్నాడు. తెలుసుకున్న వలనను వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలుడుగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందండి, పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చదవండి. పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును ఎవరికెవరికనే? ఇశ్రాయేలీయులకి, వాళ్ళ పిల్లలకి. మీకును మీ పిల్లలకును. ఆ దూరస్తులు అనే మాట రౌండ్ చేయండి. ఆ దూరస్తులు అన్న కాడ మనం వచ్చాం. అంటే ఆ రోజు వాళ్ళు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడో ఇప్పుడు క్రొత్త నిబంధన మనతో కూడా ఏం చేసుకుంటున్నాడు? ఆయన నిబంధన చేసుకుంటున్నాడు. నా పాయింట్ అర్థమైంది మీకు? పాత నిబంధన ధర్మశాస్త్రం ఎవరికి మాత్రమే? ఇశ్రాయేలుకి మాత్రమే. ఇప్పుడు క్రొత్త నిబంధన చేయటానికి మార్గం సరళం చేసింది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడు? సిలువలో. ఎందుకు చేశాడు? భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుణ్ణి స్త్రీ ఏమవకూడదో చేరకూడదు. అంటే ధర్మశాస్త్రం బ్రతికుండగా క్రీస్తు వచ్చే అవకాశం లేదు, క్రొత్త నిబంధన వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధన రావాలంటే ఆల్రెడీ పాత నిబంధన ఏమవ్వాలి? తీసివేయబడాలి కదా. పాత నిబంధన తీసివేయబడడానికి మార్గం సరళం చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడ సరళం చేశాడు దీన్ని? సిలువలో.
మేకులతో సిలువకు కొట్టి వేసేసాడు ఆ పత్రాన్ని. ఇంక ఇది మీకు అవసరం లేదు. ఇది కేవలం ఇశ్రాయేలీల వారికేనా, దూరస్తులకు కూడానా? ఆ దూరస్తులు అన్నా కాడ మనం కూడా వచ్చాం, అన్యజనులమైన మనం కూడా వచ్చామండి. మనకు కూడా చేస్తున్నాడు ఇది క్రొత్త నిబంధన. దీనిలో ఉండేటువంటి విశేషత ఏంటంటే, ఆ రోజు ఇందాక నేను అన్నట్టు 2 రాతి పలకల మీద ఉన్న మాటలో తల్లి చదువుతుంది, తండ్రి చదువుతాడు, పిల్లోడు వింటాడంతే. ఆ హృదయంలోనికి వెళ్ళిందా లేదా ఈవిడికి అనవసరం, తండ్రికి అనవసరం, తల్లికి అనవసరం. దేవుడు చెప్పాడు, పిల్లలకి నేర్పించమన్నాడు, అంతే. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన అనేటువంటిది ఉందో చూశారు, ఇది ఎక్కడికి వెళ్ళాలంటున్నాడో అక్కడికి వెళ్ళాలంట. పసిపిల్లలకి ఏం తెలుస్తుంది? ఎవరో చెప్పినట్టు ఒక మాట చెప్తాను, మా గురువు గారు చెప్పింది నాకు. 3 ఏళ్ళ అమ్మాయి, 3 ఏళ్ళ అమ్మాయికి మెడలో గుడిబంద వేశారంట. అర్థమైంది అనుకుంటా. 50 ఏళ్ళ ముసలాయనికి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్ల తల్లి అందంట, ఆయన వచ్చాడు, ఆయనకి మంచిది అందంట. ఎవడాయన అందంట. ఎందుకందా మాట? అంటే నీకు తెలియకోకుండా జరిగిపోయినటువంటి కార్యక్రమం అది. ఈవేళ క్రొత్త నిబంధనకు వచ్చిన నీవు హృదయంలోనికి నీకు వెళ్ళకపోతే, నువ్వు రేపొద్దున నిబంధన భంగం చేస్తే ఎంత కఠినమైనటువంటి శిక్ష అనుభవిస్తామనేటువంటి పాఠం ఇది. ఆ రోజు సీనాయి దగ్గర చేసుకున్న నిబంధన నువ్వు మీరబట్టి దేవుడు ఏ చెరకు తీసుకెళ్ళాడు? అష్షూరు చెరకు తీసుకెళ్ళాడు. రాజ్యం లేకుండా చేసేసాడు. సరే, ఆ నిబంధన నీకు అంత కఠినంగా ఉంది కాబట్టి దేవుని మనసులో నుంచి వచ్చిన మాట బయటపెట్టాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. నేను కొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయే. ఇప్పుడు ఈ దినములైన తర్వాత అన్నాక మీరు రౌండ్ చేసుకుని ఏం రాసుకుంటారంటే, ధర్మశాస్త్రపు దినాలు నెరవేరిన తర్వాత అని రాసుకోండి, లేక పాత నిబంధన రోజులు అయిపోయిన తర్వాత అని రాసుకోండి. అప్పుడు మీరు బైబిల్ చదివినప్పుడు మీకు తేటగా సంగతులు అర్థమవుతాయి. కనుక ప్రియమైన దేవుని వర్లారా, క్రొత్త నిబంధన పసిపిల్లలతో చేసేది కాదు, వయసు వచ్చినటువంటి వారితో చేసేది. జ్ఞానం వచ్చిన తర్వాత, పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత, విమోచన అంటే ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. పసికొనికి ఏం తెలుస్తుందండి? ఇందాక మనం అనుకున్నామే, 3 ఏళ్ల పిల్లకి ఏం తెలుస్తుంది చెప్పండి? తెలుస్తుందా? ఇందులో ఒక పాయింట్ రేట్ చేయొచ్చు మనం. ఏంటంటే, చిన్నపిల్లలకి బాప్తిసం ఇస్తారు. ఎప్పుడైనా విన్నారా మీరు? చిన్నపిల్లల బాప్తిసం అని ఇది వరకు చిన్నప్పుడు కొంచెం ఎదిగిన తర్వాత గుళ్ళో తీసుకొచ్చి పాస్టర్ గారు ఏమి ఇచ్చేసేవాడు? బాప్తిసం ఇచ్చాడు. అప్పుడు ఏమంటారు తెలిసేలో, మేము పుట్టి క్రైస్తవులు అంటారు. అసలు నీకు పాపం అంటే ఏంటో తెలియదు, పాపం నుంచి విమోచన ఎవరు చేశారో తెలియదు. ఇవేమీ తెలియకోకుండా నువ్వు బాప్తిసం పొందావు అంటే ధర్మశాస్త్రంలో ఎలా జరిగిందో అలా జరిగినట్లు. కానీ క్రొత్త నిబంధన చాలా తేటగా ఉంది నిజంగా. అందుకేనేమోనండి క్రొత్త నిబంధన ఉచితంగా పంపిణీ చేసేస్తారు, అందరికీ తెలియాలని. అసలు మీరు బైబిల్ చదివినప్పుడు మీకు ఏది కష్టంగా అనిపిస్తుందండి? మీకు దాదాపుగా సుమారు బాప్తిసం పొంది ఒక 20 ఏళ్ళు అయి ఉన్నవాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, మీకు సీనియారిటీ ఉన్నారు. మీరు బైబిల్ చదువుతున్నారు ఈ 10 ఏళ్ళ నుంచి. మీకు పాత నిబంధన కష్టంగా ఉందా, క్రొత్త నిబంధన కష్టంగా ఉందా? ఏదోటి చెప్పండి. అసలు మేము చదవండి అంటే పోనీ చదవమని చెప్పండి. పాత నిబంధన కష్టంగా ఉందా, క్రొత్త నిబంధన కష్టంగా ఉందా? అది అసలు కష్టమంతా కూడా క్రొత్త నిబంధనే. పాత నిబంధన చరిత్రది. దేవుని సంకల్పం తెలుసుకోవాలంటే ఎక్కడ ఉంటుంది? క్రొత్త నిబంధనలో ఉంటుంది. బాప్తిసం ఎక్కడ ఉంటుంది? క్రొత్త నిబంధన. రొట్టె ద్రాక్షరసం ఎక్కడ ఉంటుంది? క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఈ సంగతులన్నీ కూడా మనం పరిశీలించి మా ఉంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలో? 27 పుస్తకాలు. అంతేనా? 27 పుస్తకాలు సులువుగా అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాం.
అసలు 27 పుస్తకాలు ఎంత కష్టమో తెలుసా అండి. అలాగని 39 పుస్తకాలు నేను తీసేయమంటలేదు. ఆ 39 పుస్తకాల్లో ఉన్న సారాంశము మనకు సులువుగా అర్థమవుతుంది. పాత నిబంధన చదువుతున్నప్పుడు సులువుగా ఏమవుతుంది అంటే అర్థమవుతుంది. అది ఒక చక్కటి ఒక హిస్టరీ కాబట్టి యోబు చరిత్ర, దావీదు చరిత్ర, ఏండి రాజులు ఉంటారు, రాజుల చరిత్ర తేటతెల్లంగా మనకు కనపడుతుంది. క్రొత్త నిబంధన ఉంది. మత్తయి సువార్త ఎవరికి రాయబడింది చూసారు? సులువు అన్నారు. 27 పుస్తకాలు సులువు అన్నారు మీరు. యూదులకు రాయబడింది, చక్కగా చెప్పింది సోదరు. మార్క్స్ వార్త ఎవరికి రాయబడింది మళ్ళీ చూడాలి ఎక్కడ ఉంది అది. రోమిలికి రాయబడింది, అంతేనా? లూకాసు వార్త ఎవరికి రాయబడింది? అన్యులకు రాయబడింది. సంఘ చరిత్ర ఇందులో ఉంటుంది, అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. క్రైస్తవులకు ఎలా బ్రతకాలో ఎందులో ఉంటాయి? పత్రికల్లో ఉంటాయి. అవి మనం చదువుతూ ఉన్నప్పుడు పదే పదే చదువుతూ ఉంటుంటే ఇంకా సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక క్రొత్త నిబంధన అనేటువంటిది హృదయాల్లోనికి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇది యుక్త వయసు వచ్చినటువంటి వారికి చెప్పవలసిన అవసరం. ఇప్పుడు ఇక్కడ యుక్త వయసు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది మీకు తెలుసు. ఇప్పుడు ఈ పిల్లలు వాక్యం వింటున్నారు, ఒక 5 ఏళ్ళ నుంచో 6 ఏళ్ళ నుంచి వింటున్నారు. దాదాపుగా 18 సంవత్సరాలు అనుకోండి, పోనీ అక్కడికే వెళ్దాం మనం కూడా. 18 సంవత్సరాల కుర్రోడు లేకపోతే పాప వచ్చి సువార్తన్న తర్వాత ఖచ్చితంగా అర్థమైతే వెంటనే ఏం పొందాలా? చిన్నపిల్లలకు వచ్చి అబ్బాయి మా అబ్బాయికి బాప్తిస్మం ఇవ్వండి అంటే సేవకుడు ఇస్తాడా? ఉదాహరణ బొన్ను నేను ఎప్పటి నుంచో చర్చకొస్తున్నానండి, అందరూ పొందుతున్నారు, నాకు కూడా ఇచ్చండి అని వచ్చింది అనుకోండి బాప్తిస్మం, ఆమెకి ఇవ్వచ్చా? అసలు నీకు పాపం అంటే ఏంటో తెలియదు, విమోచన అంటే ఏంటో తెలియదు, క్షమాపణ అంటే ఏంటో తెలియదు. ఈ అవగాహన ఎప్పుడైతే నీకు వచ్చిందో అప్పుడు నువ్వు రక్షించబడాలి. క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత ఇది. క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత క్రొత్త నిబంధనలో ఎప్పుడైతే మనందరం ప్రవేశించామో, బాప్తిస్మం పొంది అందరం ఏం చేసామండి? ఏ నిబంధనలో ప్రవేశించాం? క్రొత్త నిబంధనలో ప్రవేశించిన తర్వాత ఆ నిబంధనను మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదండి. అలక్ష్యం చేయకూడదండి. ఎందుకు అలక్ష్యం చేయకూడదు అంటున్నామంటే, కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు మనకు కనపడింది. ఆ నిబంధనను అలక్ష్యం చేసిన వాళ్ళు దేవుడు ఎక్కడికి పంపించాడు? బలమైన వాళ్ళ చేతిలో పెట్టేశాడు. తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టేశాడు వాళ్ళకి. అశూరీలండి మామూలుగా అప్పగించలేదు. ఎవడైతే బాగా శిక్షిస్తాడో, ఎవడైతే బాగా దెబ్బ కొడతాడో, ఎవరైతే వీళ్ళని అడ్డగిస్తారో వాళ్ళ చేతికే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుని అప్పగించాడు. దేనికి కారణం ఏంటి చెప్పింది? నిబంధనను ఏం చేసినందుకు. రైట్, అక్కడ వరకు మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏ నిబంధన కింద ఉన్నాం? రైట్. ఈ క్రొత్త నిబంధన రావటానికి ఎవరు మార్గం సరళం చేశారని చెప్పాను? యేసుక్రీస్తు వారు. ఎందుకు సరళం చేశారంటే ఆ నిబంధన ఉండగా వేరొక నిబంధన రావడానికి అవకాశం లేదు కాబట్టి. ఎప్పుడైనా మనం ఎవరితో మాట్లాడినప్పుడు ఈ మాట కూడా మాట్లాడవచ్చు. మేము క్రొత్త నిబంధన క్రైస్తవులేమండి అనొచ్చు. ఏమండి మీరు ఏ క్రైస్తవులండి? మళ్ళీ క్రైస్తవులు అనడానికి పక్కన తోకలు ఉంటాయి కొందరి, తెలీదా మీకు? మేము ఫలానా క్రైస్తవులు అని పేరు పక్కన ఏం చేసుకుంటారు? తోకలు పెట్టుకోరా? అసలు క్రైస్తవులు అంటే ఇంకే తోక లేదండి. క్రైస్తవుడు అంతే, ఒకే రక్తంలో కడగబడినటువంటి వాడు క్రైస్తవుడే. అందువల్ల క్రొత్త నిబంధనలో ప్రవేశించిన తర్వాత ఆ నిబంధనను మనం అలక్ష్యం చేయకూడదండి. క్రొత్త నిబంధనలు మనల్ని దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దాంట్లో మనం కొనసాగితే కనుక దేవుని కాపుదల ఉంటుంది. ఒకవేళ క్రొత్త నిబంధన ఒకవేళ మనం భంగం చేసామనుకోండి, దేవుడు మనల్ని బాగా శిక్షిస్తాడనే సంగతి మనకు అర్థమవుతుంది. నిబంధన మీరడం అనేటువంటి చిన్న విషయం కాదండి. ఎందుకంటే క్రొత్త నిబంధన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2 నుంచి వద్దాం. కొరింథీయులకు రాసిన చదువునాను.
దేవాశక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా అదిగోండి కొత్త నిబంధనలో ఎలా చేశాడంట? పవిత్రురాలైన కన్యక. అబ్బా, నిన్ను నన్ను పవిత్రంగా చేసేసాడండి. పవిత్రురాలైన కన్యకనగా అంటే ఇప్పుడు కొత్త నిబంధన ఎంత పవిత్రంగా ఉండదో చూడండి. ఒక్కడే పురుషునికి, అదండి ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని, అదండి పవిత్రురాలైన కన్యక. పవిత్రత, నీ విశ్వాసము, నీ హృదయంలో పవిత్రత, నీ ఆచరణలో పవిత్రత, నీ సహవాసం బాంధవ్యంలో పవిత్రత చాలా అవసరమండి. ఈ పవిత్రత లేకోకుండా ఉంటే చెప్పేయండి, ఆ మాటను అప్లై చేసుకుందాం. దేవుడు ఎవరో ఒకరికి ఏం చేస్తాడు? మనల్ని. ఏది లేకపోతే పవిత్రత. పవిత్రురాలైన కన్యకనగా చేశాను నిన్ను. నీలో దోషం ఉండకూడదని నేను పవిత్రపరిచాను, నేను పరిశుద్ధపరిచాను. ఆ పవిత్రతను ఏమండి, ఆ సహవాస బాంధవ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎందుకంటే క్రీస్తు ప్రభుతో మనకు ఉండేటువంటి పవిత్ర బాంధవ్యం అండి ఎక్కడ తెగిపోద్దో అని భయం పడతా ఉండాలండి మనం. నా సహవాసం ఏమైనా తెగిపోతుందా? దేవునికి నాకున్న రిలేషన్ ఏమైనా కట్ అవుతుందా? ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటూ ఉండాలా. డైలీ చెక్ అని రాస్తారు దేని మీద. దేని మీద అది అండి? చెక్ మీ డైలీ అని ఉంటుంది. పెద్ద లారీ ట్రక్ ఉంటుందండి. ట్రక్కి ఒక సైడు బ్యాటరీ ఉంటుంది. దాని మీద ఏం రాస్తారండి? ప్రతిరోజు నన్ను గమనింపు. ప్రతిరోజు చూడాలి దాన్ని. అసలు అంత లారీని స్టార్ట్ చేసేది ఏది? అంత పెద్ద ట్రక్కును స్టార్ట్ చేయాలంటే ఏది ఉండాలా? బ్యాటరీ ఉండాలండి. ఆ కీని పెట్టి స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఎంత లగేజ్ నన్ను వేసుకుని. అందుకంటాడు అక్కడ, రాస్తాడు అక్కడ, ప్రతిరోజు నన్ను ఏం చెయ్యి అంటే. మీరు ఎప్పుడూ కూడా చూసుండరు, ఆ బ్యాటరీ ఇక్కడ రాస్తాడు, ప్రతిరోజు నన్ను చూసుకుని. ప్రతిరోజు మనం ఎప్పుడైనా చూసుకున్నామా? అర్థంలోకి వెళ్ళి ముఖం ఎలాగుందో చూసుకుంటాం, కానీ నా హృదయం ఎలాగుంది, దేవునికి నాకు రిలేషన్ ఉందా లేదా, ఎక్కడైనా తెగిందా, నేను ఊరేళ్ళు వచ్చాను, ఊర్లో మధ్యలో ఎక్కడన్నా కానీ తెగిపోందా, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెగిపోందా, లేకపోతే నా బంధువులతో మాట్లాడినప్పుడు తెగిపోందా, లేకపోతే ఎక్కడైనా భోజనం కాడ కూర్చున్నప్పుడు తెగిపోయిందా, లేకపోతే ఏదైనా డిస్కషన్ చేసుకున్నప్పుడు తెగిపోయిందా? ఎప్పుడన్నా పరిశీలన చేసుకున్నాం మనం? ఏం పర్లేదు, మా ఇద్దరు ఫెవికిక్ లాగా అంటుకుపోయింది అనుకుంటున్నాం అంతే. ఏమో తెగిపోతే నిబంధన ఏం చేస్తున్నాడు అవుతాం. దేవుడికి ఇచ్చిన మాటను తొలగిపోయినటువంటి వ్యక్తి వాళ్ళు. ఆ రోజు నీటిలో ప్రమాణం చేసావా లేదా? ఏమని? దేవా, నేను చచ్చినంత వరకు కూడా నీ కుమారుని సహవాసంలో ఎదుగుతానన్నావు, క్రీస్తు సంఘంలో ఉంటానన్నావు. ఇప్పుడు క్రీస్తు యొక్క నిబంధన సంబంధులతోనే, క్రీస్తు ప్రభు యొక్క సంఘంతోనే ఆయన ఈ యొక్క రిలేషన్ కొనసాగిస్తున్నాడండి. బయట వాళ్ళకి సంబంధం లేదండి, బయట వాళ్ళకి సంబంధం లేదండి. ఇక్కడ ఏం మాట్లాడొచ్చు అంటే, మనం లోకంలో చేతులు మారినటువంటి అమ్మాయిలు ఉన్నారండి. లోకంలో చేతులు మారినటువంటి అమ్మాయిలు ఉంటారు. ఎలాగంటే ఈ మాట వేరేలాగా మీరేమో అపార్థం చేసుకోవసరం. ఓ పక్క ఒక నాయకుడు, మరో పక్క క్రీస్తు, మరో పక్క ఇస్తూ. ఎలా అంటే, ఏమండి మీరు ఏ సంఘం ఏంటి అంట అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మేము పలానా అన్నారనుకోండి, లోదరిస్టులు అన్నారనుకోండి. అంటే ఇటు లోదరో ఉన్నాడో, రెండోది ఎవరు కూడా ఉన్నారో? క్రీస్తు కూడా ఉన్నారు. అప్పుడు ఈ అమ్మాయి, ఈ సంఘము చెప్పండి చేతులు మారినట్లా కాదా? అక్కడ ఏం చదివారు మీరు? పవిత్రురాలైన కన్యకన ఒక్కడే పురుషునికి అని ఉంది అక్కడ. అంటే నీకు ఉంటే ఒక్కడే పురుషుడు ఉండాలా? అంటే ఉంటే నీకు క్రీస్తే ఉండాలి, కానీ లోదరో ఉంటే క్రీస్తే ఉండాలి, కానీ మరొక వ్యక్తి ఉండకూడదు. మరి ఈ మధ్యలో దేవదాసాయి గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మధ్యలో లోదర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈ మధ్యలో బ్రదర్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్యలో బక్సింగ్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళందరూ భక్తులు కాదని మనం అనట్లేదు, వాళ్ళందరూ భక్తులే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇటు మనుషుల పేరు పెట్టుకుంటున్నారో, క్రీస్తు పేరు కూడా పెట్టుకుంటున్నారు. అప్పుడు ఈ సంఘము ఇద్దరితో ఉంటున్నట్లా, ఒక్కరితో ఉంటున్నట్లా? నా మాట అర్థమైందో లేదు మీకు? ఇక్కడ ఒక్కొక్కరు ఏమంటారంటే, ఒక చర్చి మారితేనంటండి నిజమే,
గుడి మారితే నీకు తెలీదా? గుడి మారేవనుకో మార్చేసినట్టంట. అసలు మార్చడం అనేటువంటిది ఇక్కడ నీకు అర్థమైతే అసలు నీకు ఉండవలసిన భర్త ఎవరో క్రీస్తు. క్రీస్తుతో నువ్వు ఉండవలితే పవిత్రాల పురుషుడు ఒక్కడే పురుషునికి నేను ప్రదానం చేస్తే ఆ ఒక్కడ పురుషుని వదిలి నువ్వు ఎంకోడు ఎవరినో పెట్టుకుని వ్యభిచారణ అయితే మళ్ళీ క్రీస్తు సంఘం కాదంటావేటి నువ్వు? ఎక్కడ ఉంది లేఖనంలో? ఒకవేళ నువ్వు గతంలో ఎక్కడున్నా కానీ ఇది సత్యమని తెలిసినప్పుడు ఒక్కడే పురుషుని దగ్గరికి వచ్చాయి, వదిలిపెట్టి వచ్చాయి. ఇక్కడ మీకు సందర్భం అర్థం అవట్లేదా? అక్కడ ధర్మశాస్త్రంలో అక్కడ భర్త బ్రతుకున్నంత వరకు కూడా కొత్త నిబంధన వచ్చిందా? భర్త చనిపోయిన తర్వాత ఏ నిబంధన వచ్చింది? కొత్త నిబంధన వచ్చింది. అది తప్పని నీకు తెలిసిన తర్వాత అసలు భర్త దగ్గరికి రా. నీ కోసం ఎవరు ప్రాణం పెట్టారు? లోపల ప్రాణం పెట్టలేదే. నీ కోసం మరొక వ్యక్తి ప్రాణం పెట్టలేదే. ఏమండి? అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, చెడు కాలం వచ్చేసింది కాబట్టి ఆ చెట్టుకి ఏం కాయలు కాస్త మొదలెట్టినాయి? కుక్కమూతి పిందులు. ఇంకా ఇక ఉపయోగం లేదు. ఇంకా చెట్టుని తీసేస్తాడు. ఇంకా తినటానికి ఉపయోగపడిన కాయలు. నేను ఉపయోగపడలేదు అనుకోండి, దేవుడికి నేను ఉపయోగపడకపోతే ఇంక నేను ఎందుకంటే ఇక్కడ ఉండదు. నీ వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, నువ్వు చెట్టు ఫలించలేదు, నువ్వు అనవసరం, చెట్టు తీసేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు ఏం చేశారో చూడండి. ఇద్దరిని కలిసి దేవుడు నిబంధన చేసుకుంటే ఆ నిబంధన మీరిన తర్వాత ఇద్దరిని తీసుకెళ్ళి 721లో దేవుడు తీసుకెళ్ళి అశ్షూరు చెరకు అప్పగించేశాడు. అశ్షూరు చెరకు ఎందుకు అప్పగించాడంటే నిన్ను ఎవరైతే బాగా నలగొడతాడో ఆడికి అప్పగించాలన్నాడు. నిన్ను ఎవరైతే బాగా హింసిస్తారో వాళ్ళకి అప్పగించాలన్నాడు. రైట్. ఆ నిబంధన మనకేమి నేర్పిస్తుందంటే, ఆ రోజు ఆదాము నిబంధన మీరినట్లు నా ప్రజలు నేను పెళ్లి చేసుకుంటే, నేను ప్రదానం చేసుకుంటే నన్ను భంగం చేసి నన్ను కాదని వీళ్ళ నిబంధన మీరి వాళ్ళ సొంత ఆలోచనతో నడిచారు కాబట్టి తీసుకెళ్ళి ఎవరికి అప్పగించా? అశ్షూరులకు అప్పగించా. ఇప్పుడు వచ్చినటువంటి నిబంధనను చూశారు. ఇది నిబంధన రాతి పలకల మీద రాసింది కాదు, అంతకంటే శ్రేష్టమైన నిబంధన. ఇది కృత నిబంధన. ఈ నిబంధన కింద మనం జీవిస్తున్నాం. ఈ నిబంధన కింద అన్న కాడ ఎక్కడ మీరు మాట్లాడారు చూసారంటే, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును, ఆ దూరస్తులు అన్న అక్కడ అన్యులుగా మనం కూడా వచ్చాం. లేకపోతే మనకి ఈ భాగ్యం ఎక్కడదండి? మనకి ఈ భాగ్యం ఎక్కడదే? యేసు ప్రభు వారు శరీరుడిగా ఉన్నప్పుడు, రక్తమాంసాల్లో ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, స్వస్థతలు చేయండి, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? అప్పటికి ఏది బతుకుంది? ఇంకా ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ముందు ఎవరిని చూద్దాం? ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో ప్రాణం పెట్టేశారో ధర్మశాస్త్రం అనే దాన్ని వాళ్ళ మీద పక్కని తొలగించాడు కాబట్టి అందరికీ కూడా అవకాశం ఇచ్చాడు. ఆ అందరిలో మనం ఉన్నాం, మన కుటుంబం ఉంది. నా ప్రసంగం అర్థమైందా మీకు? ఇప్పుడు మనము ఎప్పుడూ కూడా కాలం మారిన, పరిస్థితులు మారిన, మనం ఎందులో కొనసాగాలి? నిబంధనలోనే కొనసాగాలి. నిబంధనలోనే కొనసాగాలి. ఇశ్రాయేలీయులు నిబంధన ఏం చేశారండి? మీరారండి. ఆదాము నిబంధన మీరాడండి. ఏమండి? నిబంధన మీరడం అంటే ఏంటి? ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిబంధన మీరడం అంటే ఏంటి? నిబంధన మీరడం అంటే ఏమన్నారమ్మా? అంటే దేవునికి నీకు ఉన్న మాట దాన్ని ఏం చేసినట్లు? మీరినట్లు. అలాగందమ్మా, మంచిది. ఓకే, దీన్ని ఇంకా కొంచెం లోతుగా మీకు అర్థమవటానికి కాదు, అసలు విషయం చెప్తున్నాను. అసలు విషయం చెప్పాలి. నేను నిబంధనలో ఉన్నాను అని అనటానికే నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో, బాప్తిసం పొందినప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగా. ఏమడిగా? అసలు మీరు బాప్తిసం పొందినప్పుడు ఏ మాట చెప్పారు? పోనీ గుర్తుందా? అయ్యగారు 10 ఏళ్ళు అయిందండి. ఏం గుర్తుంటుంది మాకు? పోనీ ఆ రోజు ఏమన్నా మీరు వీడియో తీశారా ఇప్పుడు మేము అయింది చెప్పడానికి?
మీరేదో అడిగారు, మేమేదో చెప్పేశాం అంటారా? ఆ రోజు మీరేం చెప్పారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాను అన్నారా లేదా? మాట్లాడలేదు. అన్నామన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ అన్నారా? నేను అనమంటే అన్నారా? మీ హృదయంలో అనుకోవాలని నిర్ణయించుకున్నాక అన్నారా? నేను అన్నానని అన్నారు, అంతేనా? నేను ఎవరికైతే బాప్తిసం ఇచ్చానో ఇక్కడ ఉన్న వాళ్ళకో వాళ్ళని మరొకసారి అభినందిస్తున్నాను, వాళ్ళ విషయంలో సంతోషిస్తాను, అవసరమైతే వాళ్ళ విషయంలో బాధ కూడా పడతాను. పడాలి, బాధపడాలి, సంతోషించాలి, సుఖదుఖాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. అయితే నేను బాప్తిసం ఇచ్చిన రోజుని, మీరు నీటిలో దిగిన రోజుని ఏమని ఒప్పుకున్నారో? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకున్నారో. ఇప్పుడుగా నేను అడిగాను అనుకో, అమ్మ యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకున్నాక అర్థం ఏంటని అడిగాను అనుకో, మాకేం తెలుసండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ఎవరంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 46 నుంచి రండి పోనీ. అందుకు నతనేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో నేను పిలుపట నతనేలు దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడట, యేసు ప్రభు దగ్గరికి రమ్మని. యేసు నతనీయులు ఎవరో ఒకళ్ళు తీసుకురస్తారు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, చర్చికి వస్తూ ఎవరో ఒకళ్ళు ఏం చేస్తాం? అమ్మ రండి, మా చర్చికి రండి, మా ఆరాధనకి రండి అంటామా? అలా తీసుకురావాల్సిన అవసరత ఆ రోజు నుంచి ఉంది. చెప్పాలంటే అసలు ఇంట్రడ్యూస్ చేయాలి కదా, పరిచయం చేయాలి కదా. ఇప్పుడు పిలుపు ఎవరిని తీసుకొస్తున్నాడు? నతనీయులు తీసుకొస్తున్నాడు. అతను వచ్చుట యేసు చూశాడట, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇతను నిజముగా ఎవరండి? ఇశ్రాయేలీయుడు. ఇతని యందు ఏ కపటము లేదని ఎవరో అన్నదే. మళ్ళీ చదవండి. యేసు నతనీయులు ఎవరు తీసుకొస్తున్నారు? నతనీయుల్ని పిలుపు తీసుకొస్తున్నాడు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు చూసి ఏమన్నాడో, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఎవరు చెప్పారు? అబ్బా అర్థమైంది. నన్ను నీవు ఎలా ఎరుగుదువని నతనీయులు ఆయనను అడుగగా, యేసు పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను, అంటే మనం చెట్టు కింద ఉన్నప్పుడు కూడా చూస్తాడా దేవుడు మనల్ని? తాడి చెట్టు కింద ఉన్నప్పుడు, మామిడి చెట్టు కింద ఉన్నప్పుడు, ఈత చెట్టు కింద ఉన్నప్పుడు, ఏ చెట్టు కింద ఉన్నప్పుడైనా ఏం చేస్తాడు ఆయన? చూస్తూనే ఉంటాడు. ఎవరు అంటున్నారు ఈవేళ తోటలో భోజనం వేయండి అన్నారు ఏమండి? మరి భోజనానికి వెళ్ళాలా లేదా అదొక సస్పెన్స్లో ఉంటారు కదా. ఏండి మా వాళ్ళు ఎవరో చెప్పారు రేపు తోటలో భోజనం ఉందన్న. రాత్రి ప్రసంగంలో పాయింట్ చెప్పాను, మరి వెళ్తారు నాకైతే తెలియదు. ఏమండి దాని గురించి అయితే చెప్పలేదు, రాత్రి ఉన్న ప్రసంగంలో ఉన్న టాపిక్ని బట్టి నేను చెప్పాను. ఏండి మొత్తానికి చెట్టు కింద ఉన్న ఇతను ఎవరు చూశారు? యేసుప్రభు చూసేసాడు. చెట్టు కింద ఉన్నప్పుడు చూచాడంట, ఇక్కడికి రాకముందే. నతనీయులు ఈ విషయం చాలా జాగ్రత్తగానండి అమ్మ. ఇప్పుడు నతనీయులు యేసును ఏమని అంటున్నాడో, దేవుని కుమారుడు అంటే చెప్పండి. అక్కడ దేవుని కుమారుడువు ఇశ్రాయేలుకు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నావంటే ఇశ్రాయేలీలకు నువ్వెవరవో అంటే నా జీవితానికి నువ్వే నా ఏలిక. నా పాయింట్ అర్థమలేదనుకోండి మీకే.
ఇప్పుడు ఇశ్రాయేలీయులకు నువ్వు రాజు అన్నాడంటే నా బ్రతుకంతటికే, నా జీవితం అంతటికే నువ్వే నన్ను ఏలుబడి చేసేదని ఏం చేశాడు అతను? ఒప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం పొందిన రోజున యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా మీ జీవితం అంతటికి కూడా యేసే అధికారం చేస్తాడా? మీరు చేస్తున్నారా? నిజంగానా? నిజంగా యేసే అధికారం చేస్తున్నాడా? యేసు మాట ప్రకారంగానే మీరు నడుస్తున్నారా? మీ సొంత ప్రమేయంగా ఏమైనా నడుస్తున్నారా? అలా నడిస్తే నిబంధన ఏం చేస్తున్న వాళ్ళు అవుతారు? నువ్వు నిబంధనను మీరావనుకో, చెప్పండి, ఎంత సీరియస్గా ఉంటాడు తెలిసి దేవుడు, ఎంత సీరియస్గా ఉంటాడు చూసారా? ప్రియమైన దేవుని పిల్లరా, నా జీవితంలో ఉదయం లేచింది మొదల్లో నా ఏలిక ఆయనే. పొద్దుటేలే చూడండి మీరు, పాపం కొందరు స్త్రీలు వాళ్ళ భర్తకే దండం, ఏమండి మీకు దండమైంది అంటారు. అంటే పూజతో దండమో, లేదా గౌరవంతో దండమో, కోపంతో దండమో, మరి ఎలాగో తెలియదు, భయముతోనో. ఈయన నా భర్త, పతియే ప్రత్యక్ష దైవం అన్న, దైవం ఈయన లేకపోతే నేను లేను. ఇప్పుడు అంటే వెరైటీగా బైబిల్ మీరు నేర్చుకున్నారు కాబట్టి వందనాలు చెప్తున్నారు ఏమండి. కొన్ని ఇంట్లో వందనాలు కూడా లేవలే, అపవాది ఏది తీసేశాడు, వందనాలు కూడా తీసేశాడు. అపవాది చెలరేగిపోతున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడండి? చెలరేగిపోతున్నాడు. రైట్, వాడి పని వాడు చేస్తున్నాడు, దేవుని పని దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో మనకి ఈరోజు అర్థమైంది. చెప్పండి, ఆయన ఇశ్రాయేలుకి ఎవరండి? రాజు అండి. అంటే ఆయన ఏది చెప్పితే అదే ఏమవ్వాలా? ఒక మాటలో చెప్పాలంటే దాన్ని ఆ మాట ఆడొచ్చు నేను, ఆయన చెప్పిందే శాసనం. సరిపోద్దా మాట? యేసు చెప్పిందే ఎప్పుడు అంటావు ఆ మాట? మా ఆయన చెప్పిందేనండి, నా ఇష్టం ఏం లేదండి ఎప్పుడు అంటావు? ఆయన నిజంగా నీ భర్తను ఒప్పుకున్నావు, ఆయన అధికారం కింద ఉంటున్నానని ఒప్పుకున్నావు, ఇదిగో లైసెన్స్ అని చూపించావు కనుక నీ ఇష్టం ఇంట్లో ఏమవుతావు? నరమ. ఈవేళ యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటే, నువ్వు క్రొత్త నిబంధన కిందకి వస్తే, నీ రాజు క్రీస్తు అయితే ఆయన చెప్పిందే శాసనం కాబట్టి ఆ శాసనాన్ని నువ్వు మీరవనుకో, జాగ్రత్త. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 22 చదువుదామండి. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన మీతో ఏమి చెప్పినను. ఎన్ని విషయాల్లో? ఎన్ని విషయాల్లో? ఆయన అనండి, ఎన్ని విషయాలేనండి? అందరూ అనలేదు కాబట్టి అడిగాను అంతే. ఎన్ని విషయాల్లో ఆయన మాట వినాలంటే మనం? ప్రయాణంలో ఆయన మాట వినాలా? భోజనం దగ్గర ఆయన మాట వినాలా? మాట్లాడలేదు. పెళ్ళిళ్ళ దగ్గర ఆయన మాట వినాలా? ఇల్లు కట్టుకునేటప్పుడు ఆయన మాట వినాలా? ఇంకా అన్ని విషయాలు అంటే అన్నీ వచ్చేస్తాయి కదా. కానీ ఇక్కడ కొన్నిసార్లు అన్ని విషయాలు అన్నా కాడ కామా ఇది నాది, మళ్ళీ డాష్ దేవుడు, కామా ఇది నాది, డాష్ దేవుడు. జరుగుతుందా జరగట్లేదా? అప్పుడు నిబంధన ఏం చేసిన వాళ్ళు అవుతున్నావు? నిబంధన మీరిన వాళ్ళు మొత్తం. ఏమండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, దేవునికి యుగయుగములు ఏం కలుగును గాక? మహిమకు. ఎప్పుడూ కూడా ఆయనకి మహిమ రావాలండి, ఆయనకి మహిమ రావాలండి. అండి, మనం ప్రార్థన చేసిన, మన కార్యక్రమాలు చేసిన, ఏది చేసినప్పటికీ కూడా ఆయనకే మహిమ రావాలి. ఆయన మాట మనం వినాలండి, ఆయన మాట మనం వినాలండి. అందుకని అనేక సంగతులు ఉన్నాయి, నేను విడిచిపెడుతున్నాను. చివరిగా నేను మాట్లాడేది ఏంటంటే, అన్ని విషయాలు ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట వింటున్నామా వినట్లేదా? ఏమండి,
అయితే ఇక్కడ నా ప్రసంగాన్ని ముగించక ముందు ఒక మాట చెప్పి నేను ముగించాను. మనం బాగా వింటామా మాట, దెయ్యాలు బాగా వింటాయా? ఎవరి మాట? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19 అనుకుంటా. నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములో కూడా ఏం చేస్తున్నాయి? దెయ్యాల లాంటి విశ్వాసము దేవుడు అంగీకరించడు. ఒకటే మాట అర్థమైంది మీకు? ఇప్పుడు దెయ్యాలు దేవుని యందు ఏముంచుతున్నాయి? నమ్మికంటే విశ్వాసం కదా. అంటే అటువంటి నమ్మకం ఉంచితే నువ్వు నాకు అవసరం లేదు అన్నాడు ఆయన. దెయ్యాలంటే నమ్మకం ఎందుకండి? నువ్వు ఒక్కసారి దేవునికి మాట ఇచ్చావంటే నీ జీవితాంతం కూడా నీ జీవితంలో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నావు. ఆయనే నాకు సమస్తమని ఒప్పుకున్నావు. ఆయనే రాసిందే శాసనం అని ఒప్పుకున్నావు. కానీ క్రొత్త నిబంధన కానీ ఆయన అధికారం క్రింద నువ్వు బ్రతకకపోతే నిబంధన ఏం చేసినట్లు? మీరినట్లు. నిబంధనలు మీరినట్లు. ఆ రోజు దాదాపుగా 721లో ఇశ్రాయేల్ దేశం ఐగుప్తు చెరకు వెళ్ళింది. ఐగుప్తు చెరకు వెళ్ళిన తర్వాత తిరిగి 612వ సంవత్సరంలో అషూరు చెరలో వాళ్ళు తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే నెబోపులేజరు అంటే నెబుకద్నెజరు తండ్రి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ యూదుల్ని ఇశ్రాయేలీలను కూడా ఏకం చేసి అషూరు చెరలను తీసుకొచ్చి వాళ్ళని ఏకం చేసి మళ్ళీ ఏళ్ళని ఏం చేస్తాడంటే ఇతను స్వాధీనంలో పెట్టుకుంటాడు. 70 సంవత్సరాలు బబులోను చెరకెళ్తారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే నిబంధనను మీరామంటే మనమే దేవుడు ఎవరో ఒకరికి ఏం చేస్తాడో అప్పగిస్తాడు. ఏమండి, చెరకాలం ఉంది తర్వాత కనుక వారు కూడా చెరకాలం నుండి భౌతికమైనటువంటి దేహంతోనే. ఒక్కొక్కసారి ఈ మాట చెప్పటానికి కూడా నాకు భయం అవుతుందండి. ఎలాగంటే ఇప్పుడు మనము 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాం. ఒకవేళ మా ఉంటే పోనీ ఒక 100 అనుకోండి పోనీ. ఈ 100 సంవత్సరాల్లో కూడా ఈ జీవిత కాలంలో నిబంధన కానీ మీరితే క్షమించండి, దేహంతోనే చాలా శిక్ష ఏం చేయాలి మనం. ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తే ఎంతటితో ముగిసిన మీ అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసనుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు, వారికి చెడు కాలం వచ్చేసింది నాయన. ఇశ్రాయేలు రాజ్యం చెడిపోయింది, యోధా రాజ్యం చెడిపోయింది. ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది వాళ్ళకి? ఎందుకు నువ్వు అషూరు చెరకు అప్పగించావు? చెడు కాలానికి కాసే కాయలు ఎవరికి పనికిరావు, నీకు పనికిరావు. చెడు కాలం వచ్చింది కనుక దయగలిగిన పరిస్థితులు గ్రంథస్థంలో చేసి ఇదిగో ఎలాగుంటే ఎలాగుంటుంది. ఆ రోజు లోకంలో అంత జనాంగం ఉన్నా నువ్వు నాకు కావాలని కోరుకుని ఆ సేనాయి కొండ దగ్గర నిత్యము నాకు ఉండాలన్నావు తండ్రి. నేను పెనిమిటిని, నువ్వు నాకు భార్య అన్నావు తండ్రి. అంతగా ఇన్వాల్వ్ అయిపోయావు తండ్రి. కానీ నిన్నేం చేశారు నాయన? నీకు ఇచ్చిన మాటను తండ్రి తొలగిపోవటం వల్ల బలవంతుల చేతికి అప్పగించేసి చాలా ఇబ్బంది పడి అషూరు చెరకు వెళ్ళి తండ్రి, ఈనాడు నాయన ఇక్కడ కూర్చుని మేమందరము బాప్తిసం పొందిన వారు ఎందరైతే ఉన్నారో క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో వారందరితో నిబంధన చేసుకున్నాం. ఆ నిబంధన మేము మేరకోకుండా నిబంధనలో కొనసాగుతూ మా జీవితాన్ని కొనసాగి నిబంధన మేరడం అంటే ఏంటో చెప్పాను తండ్రి. దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలుకి రాజు అంటే ఆయన నా ఏలిక, ఆయన మాటే శాసనం నా ఇంట్లో.
ఎన్నైనా భార్య మాట కూడా, భర్త మాట కూడా నిబంధన విషయంలో వినటానికి లేదని నేర్పించాం. ఒకవేళ మీరితే శరీరంతోనే సగం శిక్ష ఇక్కడ మేము అనుభవించాలి. ఈ మాటలు నీరుకట్టి ఫలింపచేయండి ఆయన. ఎవరికి వారమే ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటూ నేను నిబంధనలో ఉన్నానా లేదా, దేవునికి ఇచ్చిన మాటలో ఉన్నానా లేదా, ఆ రోజు నీటిలో ప్రమాణం చేసిన నా నిబంధనను కొనసాగిస్తున్నానా, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నానా అని స్వపక్ష చేసుకుని నీ దీవెనలు పొందే భాగ్యాన్ని ఇమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి